ఓం శ్రీ గురుభ్యో నమ. ఆధ్యాత్మిక కథలు, మంచి భక్తి కథలండి. చిన్న చిన్న కథలు విందాం, చదువుదాం. మంచి మిత్రుడు. ఒక స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించడం అనేది ఏమంత కష్టమైన పనేమి కాదు. అంతటి త్యాగానికి అర్హుడైన మంచి స్నేహితుడిని సంపాదించుకోవడమే కష్టం అన్నాడు ఒక పెద్ద ఆయన. మంచి స్నేహితుడు మన కష్టాలను భాగిస్తాడు, సుఖాలను హెచ్చవేస్తాడు అంటారు పెద్దవాళ్ళు. లోకంలో తల్లిదండ్రుల తర్వాత మన హితాన్ని కోరే మూడో వ్యక్తి స్నేహితుడే అన్నాడు శ్రీమాన్ పరవస్తు చిన్నయ్య సూరి గారు తన నీతి చంద్రికలోని మిత్రలాభంలో. మన స్నేహితుడు మనము పాపకార్యాలు చేయబోతుంటే వారిస్తాడు, మన చేత మనకు మేలు కలిగే పనులే చేయిస్తాడు, మన రహస్యాలను బయటకు పొక్కనివాడు, మన సుగుణాలను వృద్ధి చేస్తాడు, మన కష్టాల్లో ఉంటే వదిలి వెళ్ళాడు, డబ్బు లేక బాధపడుతుంటే సహాయం చేస్తాడు. ఇవే మంచి మిత్రుడి లక్షణాలు అన్నాడు భక్తృహరి. నీ శత్రువుల చేత జూదం ఆడించి రాజ్యాన్ని కాజేసి అడవులకు పంపావు, బాగానే ఉన్నది. అంతటితో సరిపోయిందనుకున్నావా? మన ఐశ్వర్యాన్ని విలాసాలను వారికి చూపించి ఏడిపించవద్దా? వాళ్ళున్న చోటికి వెళ్దాం పద అంటూ తన మిత్రుడిని అతడి పటాలమంతటినీ తీసుకుని వెళ్ళిన వాడికి, వాడి వెంట వెళ్ళిన వాడికి, వారి బంధుమిత్రాదులందరికీ శృంగభంగమైన కథ మనకు తెలుసు. ఇనుముతో కలిసి ఉన్నందుకు అగ్నికి సమ్మెట దెబ్బలు తప్పవు. మరి అదేనండి, మహాభారతంలో కర్ణుడు దుర్యోధన తీసుకుపోయినది అది. బంధుత్వానికి కులగోత్రాలు కలవాలి, కానీ స్నేహితునికి అక్కర్లేదు. చిన్నతనంలో ఒకే గురువు వద్ద యుద్ధ విద్యలు నేర్చుకొని, ఒరే నీకు ఎప్పుడైనా ఇబ్బంది అంటూ వచ్చినట్లయితే మహారాజును నేనున్నానని మర్చిపోవద్దు, నా దగ్గరకు రావడానికి మొహమాట పడవద్దు అని వాగ్దానం చేసిన మహారాజు వద్దకు ఆ బ్రాహ్మణుడు వెళ్ళి, నా కోసం ఏమీ వద్దు, మా అబ్బాయి పాల కోసం ఏడుస్తున్నాడు, ఒక్క ఆవును మాత్రం ఇవ్వు చాలు అని అడిగితే ఆ మహారాజు నానా దుర్భాషలాడి పంపించాడు, ఫలితం అనుభవించాడు. ఈ కథ కూడా మనకు తెలుసు. ఎప్పుడో చిన్నతనంలో కలిసి చదువుకున్న కుచేలుడు చినిగిపోయిన తుండుగుడ్డ చివర 3 గుప్పెల అటుకులు మూట కట్టుకుని శ్రీకృష్ణుడి వద్దకు వెళితే ఆయన ఆ భేద బ్రాహ్మణుడికి బ్రహ్మరథం పట్టాడు. ఆ అటుకులను ఎంతో ఆప్యాయంగా తిన్నాడు. అతడు అడగకుండానే అనంతమైన ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు. కనుకనే ఆదర్శ మైత్రి మాధుర్యానికి మారు రూపంగా నిలిచింది వారి కథ. అట్లా ఉండాలి స్నేహితుడంటే. మంచి మిత్రుడికి కంటికి రెప్పలాగా, కాలికి చెప్పులాగా మనల్ని కాపాడుతూనే ఉంటాడు. అంటే తాను ఇబ్బంది పడుతూ కూడా మనకు సుఖాన్ని కలిగిస్తాడు. సుగ్రీవుడికి వచ్చిన కష్టాన్ని విని కన్నీరు కార్చాడు శ్రీరాముడు. ఆయనే గుహుడితో, నీవు నాకు ఆత్మతో సమానమైన స్నేహితుడివి అన్నాడు. సంసారమనే విషవృక్షానికి అమృతంతో సమానమైన ఫలాలు రెండే 2. ఒకటి మంచి పుస్తకము, రెండవది మంచి మిత్రుడు. మంచి పుస్తకాన్ని చదువుకుంటూ ఆనందానుభూతిని పొందటము, మంచి మిత్రులతో మాట్లాడుతూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవటము, ఈ 2 మన చేతిలోని పనులే. కనుక మన మంచి మిత్రులను సంపాదించుకుందాం. మనము వారికి మంచి మిత్రులుగానే ఉందాం. మనందరము ఈ విధంగా ఉన్నట్లయితే మన సమాజం తప్పకుండా అమృత వృక్షం అవుతుంది, సందేహం లేదు. జీవితాన్ని అమృతమయం చేసే 2 అంశాలు, మంచి పుస్తకము, మంచి మిత్రుడు. ముందు చూపు. అమ్మ నిద్రొస్తుందే, రేపు పొద్దునే లేచి హోంవర్క్ చేస్తా అనంటూ గారాలు పోయి మరునాడు బాగా ఆలస్యంగా నిద్ర నుంచి లేవడం అలవాటుగా మార్చి పరీక్షల్లో తప్పిన విద్యార్థి ఒకడు ఇంటర్వ్యూ జరిగే చోటు చేరడానికి అరగంట చాలంటూ చివరి నిమిషంలో బయలుదేరి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కపోయి గంట ఆలస్యంగా చేరి నష్టపోయిన నిరుద్యోగి మరొకడు. ఈరోజు సాయంకాలం విమానంలోనే ఢిల్లీ వెళ్ళవలసి ఉన్న కొత్తగా పెళ్ళైన మేనేజర్ మరునాటి ఉదయం విమానంలో వెళ్ళవచ్చని ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే, పొగమంచు వల్ల ఉదయం విమానం రద్దయి 2 కోట్ల రూపాయల వ్యాపారం కంపెనీకి నష్టపరిచిన భ్రష్టుడు ఇంకొకడు. సకాలంలో కాలువ పుడికలు తీయక, తగు నీరు కాలువలో నిలవలేక పొలాలు ఎండి రైతులకు నష్టం కలిగించిన బద్ధకం ఇంజనీరు మరో 3 సంవత్సరాల తర్వాత విద్యుత్ సరఫరాలను అంచనా వేయలేని ముందు చూపు అరకొడిన అధికారుల వల్ల సమాజంలో అందరికీ కలిగే అపార నష్టం. ఇలాంటి వాయిదా మనస్తత్వం కలిగిన బద్ధకస్తుల వల్ల నిత్య జీవితంలో కష్ట నష్టాలను చవిచూడడం మనందరికీ అనుభవమే. ముందు చూపు ఆవశ్యకతను గురించి శాంతిపర్వంలో మహాభారతం అద్భుతంగా ప్రవచించింది. రేపటి పనిని నేడే చేయాలి, మధ్యాహ్నం చేయవలసిన పనిని
ఉదయమే చేసేయాలి. మన పనులు కాలేదని చావు వేచి ఉండదు కదా అని భీష్ముడు యుధిష్ఠిడికి ప్రబోధించాడు. బ్రతుకు నిత్యము కనుక మనిషికి ఏది మేలో దానిని వెంటనే చేసేయాలి. బద్దకిస్తే కాలం మించిపోతుంది. మంచి వయసులో ఉన్నప్పుడే మానవుడు ధర్మశీలుడు కావాలి. అంటే ముసలితనం వరకు వాయిదా వేయకూడదు. ధర్మం ఆచరిస్తే కీర్తి ఇహపరాల్లో సుఖం కలుగుతాయి అని భీష్ముడు వివరించాడు. కామకేలిలో మునిగి ముందు చూపు మందగించిన సుగ్రీవుడు సీతాన్వేషణ అనే తన కర్తవ్యాన్ని మరిచాడనే కారణం వల్ల లక్ష్మణుడు కోపగించినట్లు రామాయణం వివరించింది. వేదాలు కూడా ఈ విషయాన్ని గట్టిగా నొక్కి ఒక్కానించాయి. మనిషి మరణించకముందే ఆత్మజ్ఞానము లేదా భగవత్ సాక్షాత్కారం పొందితేనే సర్వ శుభాలు కలుగుతాయని, లేకపోతే తీరని గొప్ప నష్టం సంభవిస్తుందని కేనోపనిషత్తులో ప్రకటించింది. మానవ జన్మ ఎత్తిన వారికి మాత్రమే ఆత్మతత్వం తెలిసే అవకాశం ఉందని, బ్రతికి ఉండగానే ఆ అవకాశాన్ని సార్థకం చేసుకొని ముందు చూపుతో ఈ జీవిత లక్ష్యాన్ని సాధించాలని శంకర భాష్యము. ఈ శరీరం పడిపోకముందే ఆత్మజ్ఞానం సంపాదించని వాడు మాటిమాటికి పుడుతూ గిడుతూ సంసార చక్ర భ్రమణంలో చిక్కుకుపోయి చాలా నష్టపోతాడని కఠోపనిషత్తులో హెచ్చరించింది. నిత్య జీవితంలోనూ ఆధ్యాత్మిక జీవనంలోనూ ఆలస్యం చేయక ముందు చూపుతో వ్యవహరించిన వ్యక్తులకు తద్వారా సమాజానికి సర్వ శుభాలు కలుగుతాయి. లేకపోతే అపార నష్టాలకు గురవుతారు. తస్మాత్ జాగ్రత్త. ముందు చూపు సమయపాలన అత్యవసరం. ఇదండి ముందు చూపు గురించి. ఆది హేతు చిన్న కథ. మనిషి అనుభవిస్తున్న కష్టసుఖాలకు కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు పూర్వజన్మ కర్మ ఫలితమే అనే సమాధానం వినిపిస్తుంది. అసలు పూర్వజన్మలు ఉన్నాయా లేదో ఎవరికి తెలుసు? ఈ జన్మలు జన్మ చక్రాలు ఈ జన్మలు చక్రంలాగా పుట్టుకలు మరణాలు ఇవన్నీ ఎలా నమ్మటం అని అంటూ ముందుకు సాగిపోతుంటారు కొందరు. ఈ ముందుకు సాగే విధానాన్ని క్రమబద్ధీకరించడం కోసమే పూర్వజన్మ కర్మఫలం అనే భావనను మన ఋషులు ప్రవేశపెట్టారనేది పెద్దల ఉద్దేశం. ఈ జన్మలో మంచి చేసుకుంటే మరుసటి జన్మలో మంచి జరుగుతుందనటంలోని అంతరంగం. ఇది మనిషి బతికున్నంత కాలం మంచిగా మసలుకొమ్మని చెప్పటమే. దీనికి తత్వాన్ని జోడించి చెప్పినందువల్ల కొంత ఆ తాత్విక చింతన ఉన్నవారికి మాత్రమే అసలు విషయం సుబోధకమవుతుంది. కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయాక కౌరవులంతా నిహాతులయ్యాక ధర్మరాజు విపరీతంగా మనస్తాపానికి గురై స్తబ్దంగా కూర్చున్నాడు. అలా ఓ సన్మార్గుడు స్తబ్దంగా కూర్చుంటే జరగాల్సిన మంచి జరగదని కురువృద్ధుడు భీష్ముడు ధర్మరాజును చైతన్యపరిచాడు. భీష్ముడి చైతన్య పూరిత వాక్కుల నుంచి ఓ కథాంశం ఆవిర్భవించింది. దుర్యోధనుడు చెడు పనులు చేశాడు కనుకనే చెడిపోయాడు, అందరినీ కోల్పోయి తాను కన్నుమూశాడు అని చెబుతూ భీష్ముడు దుర్యోధనుడు లాంటి వారి వదలో ధర్మరాజుకు కర్తృత్వం లేనే లేదని అన్నాడు. ఇంకా ఏదైనా సందేహం ఉంటే ఓ కథ చెబుతాను వినమని ప్రారంభించాడు. పూర్వం గౌతమి అనే ఆమె ఓ అడవిలో నివాసం ఏర్పరచుకొని దైవ ధ్యానంలో ఉంటూ పుణ్యకార్యాలు చేస్తూ ఎంతో పవిత్రంగా జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు ఓ చిన్నారి కుమారుడున్నాడు. ఓ రోజున ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉండగా విషసర్పం ఒకటి వచ్చి కాటు వేసింది. పసివాడు అక్కడికక్కడికి ప్రాణం విడిచాడు. అది చూసిన ఓ బోయవాడు గౌతమి దగ్గరకు వచ్చి పసివాడి ప్రాణాలను తీసిన సర్పాన్ని చంపేందుకు అనుమతి ఇవ్వమన్నాడు. తన ముద్దుల కుమారుడి అకాల మరణానికి తీవ్రంగా దుఃఖిస్తున్న గౌతమి ఎలా స్పందించింది? విధివశాన తన కుమారుడు మరణించాడని, ఇప్పుడు ఆ పామును చంపినందువల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా అని ఆమె వారించింది. ఒరిగిన కొడుకును మాటిమాటికి తలుచుకొని దుఃఖంలో మునిగిపోవటం అదముల పని అని, ఉత్తములు మాత్రం ఆ కష్టం వాటిల్లిన తర్వాత దాని గురించి వేరే ఆలోచనే చెయ్యరని చెప్పింది. బోయవాడికి ఆ మాటలేవి అర్థం కాలేదు. ఎదురుగా చచ్చిపడి ఉన్న అందాల పసిబాలుడు అక్కడే ఉన్న సర్పాన్ని చూస్తుండేసరికి అతడి మనసు మరీ కోపావేశంతో ఉడికిపోయింది. గౌతమిని మళ్ళీ వేడుకున్నాడు. ఆ సర్పం ప్రాణాలు తీసేస్తానని బ్రతిమాలాడు. గౌతమి మాత్రం అలా చేయవద్దని, చేజిక్కిన శత్రువును మంచి వారెప్పుడూ వధించారని, అలాంటిది జ్ఞానము లేని ఓ సర్పాన్ని చంపడం దేనికని ఆమె అన్నది. ఇలా ఇద్దరి మధ్యన వాదన నడుస్తుండగా మెల్లగా సర్పం నోరు విప్పింది. బాలుడిని సంహరించడంలో తన తప్పేమీ లేదని, మృత్యుదేవత ఆదేశించినందువలనే అలా చేశానని అన్నది. బోయవాడికి ఆ మాటలు మహాకోపాన్ని తెప్పించాయి. మృత్యుదేవత చేతిలో ఆయుధంగా ఉన్నందువలనే
నిన్ను చంపాలనుకుంటున్నాను అని ఆ పామును చూస్తూ గర్జించినట్లుగా మాట్లాడాడు. అలా అంటున్నంతలోనే అతడికి మృత్యుదేవత వచ్చి సర్పాన్ని చూస్తూ, తపంతా నాదేనంటావెందుకు? నేను మాత్రం కావాలనే నీకు చెప్పానా? నేను కాలపురుషుడికి లోనే అలా చేశాను అన్నది. బోయవాడు ఆ ఇద్దరి మాటలు వింటూ, మీ ఇద్దరు దుర్మార్గులే, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అన్నాడు. ఆ మాటలకు సర్పము మృత్యువు ఇద్దరు తమ తప్పేమి లేదు అని చెబుతూ తమకు పాపము అంటవద్దని సమర్థించుకున్నాయి. బోయవాడు మరొకసారి గౌతమిని అనుజ్ఞ ఇవ్వమని కోరాడు. ఇంతలో అక్కడ కాలపురుషుడు ప్రత్యక్షమై సుఖదుఖాలకు అన్నింటికీ పూర్వజన్మ అది హేతువని, ఇందులో సర్పం తప్పు కానీ మృత్యువు తప్పు కానీ లేదని వివరించాడు. గౌతమి కూడా మరోసారి బోయవాడికి వివరంగా చెబుతూ, పూర్వజన్మలో ఎప్పుడో తాను చేసిన పాపమే తన కుమారుడికి ఈ దుస్థితిని తెచ్చిపెట్టిందని, కనుక ఎవరికి ఏ హాని చేయక వెళ్ళిపోమని బోయకు చెప్పింది. కాలపురుషుడి మాటలు, గౌతమి వివరణ అన్ని విని బోయ ఆ సర్పాన్ని వదిలిపెట్టి తన దోవను తాను వెళ్ళిపోయాడు. భీష్ముడు చెప్పిన ఈ కథలో పూర్వజన్మలు కర్మలు అనే వాటి మాట అసంబద్ధం అని అనుకున్నా, ఈ జన్మలో మంచి చేసుకుంటూ పోవటమే మేలు అనే ఓ జీవిత సత్యం మాత్రం ఆవిష్కృతమవుతుంది. ఆ సత్య సంగ్రహణతోనే మనిషి శాంతియుత సమాజానికి బాటలు వేయాలని ప్రబోధించడము భారతీయతలోని ఉత్తమ లక్షణం. మంచి చేయడం సత్కర్మ, చెడు చేయడము దుష్కర్మ. వాటికి ఫలితాలు తప్పవు. అందుకే మంచి కర్మలు మాత్రమే చేద్దాం. లక్ష్యము, సమయము, శక్తి. మన సమాజంలో రకరకాల మనస్తత్వాలు గల మనుషులున్నారు. రకరకాల పరిస్థితులు ఉన్నాయి. స్థూలంగా వీటన్నింటినీ రెండుగా విభజించవచ్చు. మంచి చెడు, సుఖము దుఃఖము, చిన్న పెద్ద, చీకటి వెలుతురు. ద్వంద్వం అంటే ఇదే. కొంతమంది మనుషులుంటారు, వాళ్ళు తరతరాలుగా పెత్తందారులు, అధికారము, ధనము, మంది మార్బలము కలవారు. వీటన్నింటినీ మించిన అజ్ఞానము, అది తెచ్చిపెట్టిన అహంకారము పుష్కలంగా కలవారు. ఇటువంటి పెద్ద మనుషుల లక్ష్యం ఒకటే, యావత్ ప్రపంచం మీద వాళ్ళు పెత్తనం కొనసాగాలి. ఈ క్షణంలో నా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నానా లేదా ప్రదర్శించాలి. ఏ మనిషి అయినా నా అధికార పరిధిలో నుంచి బయటకు వెళుతున్నాడా వెళ్ళనివ్వకూడదు. నిరంతరం ఇదే ఆలోచన వారికి. తమ శక్తియుక్తులన్నింటినీ దీనికి ఖర్చు పెడుతుంటారు వీళ్ళు. ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చారంటే నీవు నా వద్ద యాచకుడివి అని గుర్తు చేస్తుంటాడు. ఎవరికైనా చిన్న సహాయం చేశారంటే నేను లేనిదే నీకు జీవితం గడవదని గుర్తు చేస్తుంటారు. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించండి. ఇదేమన్నా ఉత్తమోత్తమైన లక్ష్యమా? కానే కాదు. ఇంత చేసి వీళ్ళు సాధించగలిగింది ఏమిటి? పెత్తనము, బలహీనుల మీద స్వారీ చేయడము. దీనివల్ల ఒరిగేది ఏమిటి? ఇహలోకంలో మంచి పేరా? కాదు. పరలోకంలో సౌఖ్యమా? కానే కాదు. వృధా ప్రయాస కదా. మనం అందరం ఇది తెలుసుకోవాలి. కారే రాజులు రాజ్యములు కలుగవే అని అన్న బలిచక్రవర్తి మాటలను భాగవతంలో చెప్పిందండి. ఇది గుర్తుకు తెచ్చుకోవాలి. అందరూ మెచ్చదగిన ఒక మంచి జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. మన సమయాన్ని, భగవంతుడు మనకు ప్రసాదించిన శక్తిని, ధనాన్ని, అధికారాన్ని అన్నింటినీ ఆ లక్ష్య సాధన కోసమే వినియోగించాలి. మన ఋషీశ్వరులు ఆదేశం ఇదే, ఉపదేశం ఇదే. అందరూ మెచ్చేలా జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఇదండి. ఇంకో కథ చదువుదాము. ఇంకో కథ విందాం. మంచి కథ. జీవుడే దేవుడు. ఆ గురుకులంలో గురువు తన శిష్యులకు విలువిద్యలతో పాటు ధర్మపాలన, నైతిక ప్రవర్తనల గురించి బోధించేవాడు. ఒకరోజు 2 శిష్యుల్ని పిలిచి, మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. మీరు వెళ్ళి మంచి లక్షణాలున్న ఒక ఉత్తముణ్ణి, దుర్గుణాలున్న ఒక చెడ్డ వ్యక్తిని వెతికి తీసుకురండి అన్నాడు. ఆ శిష్యుల్లో ఒకరు గురువుగారి ఆజ్ఞ ప్రకారం తన అన్వేషణ కొనసాగించి చివరికి తిరిగి వచ్చి, ఆర్య, నా పరిశీలనలో ఏ చెడ్డ వ్యక్తి దొరకలేదు. అందరిలోనూ ఏదో ఒక సుగుణం కనిపిస్తోంది అన్నాడు. కొద్దిసేపటికి 2వ శిష్యుడు వచ్చి, అయ్యా, నాకు ఏ మంచి వ్యక్తి కనపడలేదు. ప్రతి వారిలోనూ ఏదో చెడు గుణమే తొంగి చూస్తోంది అన్నాడు. అందుకు గురువు నవ్వుతూ, ఇప్పటి మీ పరిశీలన, అవగాహన కొన్ని యుగాల తర్వాత ఇతిహాసిక నేపథ్యంలో మీరేమిటో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పకనే చెబుతాయి అన్నాడు. ఆ గురువే ద్రోణాచార్యులు. ఆ శిష్యులిద్దరిలో అందరిలోనూ మంచినే దర్శించిన వ్యక్తి ధర్మ మార్గంలో తుదిశ్వాస వరకు జీవించిన ధర్మరాజు. అందరిలోనూ చెడునే చూసిన శిష్యుడు దుష్ట లక్షణాలకు ప్రతీకగా నిలిచిన దుర్యోధనుడు. ప్రపంచం చెడుగా ఉందంటే ఆ తప్పు ప్రపంచానిది కాదు, చూసే దుష్టుదే అంటారు వేదాంతులు. ఓ చిత్ర కళా సంస్థ
చిత్రకారులకు ఒక పోటీ నిర్వహించింది. ఒక మహాపురుషుడి బొమ్మ చిత్రించాలి. అందరికీ తెలిసి తన ఆదర్శ వ్యక్తిత్వంతో ప్రచారంలో ఉన్నవారు కాక అజ్ఞాతంగా ఎవరికీ కనబడకుండా ఉన్న ఒక ఆదర్శమూర్తి చిత్రం వేయాలి. ప్రేమ, కరుణ, సేవ, తత్పరత అనే త్రిగుణాల కలయికతో సాక్షాత్తు భగవంతుడే అతడిలో కనిపించాలి అనే నిబంధన ప్రకారం ఆ బొమ్మను వేసి పంపాలి అన్నారు ఆ సంస్థ నిర్వాహకులు. ఆ పోటీకి కొన్ని వేల బొమ్మలు వచ్చాయి. యోగులు, అవధూతలు, సంఘ సేవకులు, సంస్కర్తలు ఇలా ఎందరో మహానుభావుల చిత్రాలు పోటీకి వచ్చాయి. న్యాయ నిర్ణేతలు ఎన్నో వడపోతల తర్వాత ఒక చిత్రాన్ని ఎంపిక చేశారు. కొన్ని వేల మంది పౌరుల సమక్షంలో ఆ చిత్రకారుడికి బహుమతి ప్రదానం. ఆ వేదిక మీద ఆ చిత్రానికి నమూనాగా నిలిచిన ఆదర్శ వ్యక్తికి సన్మానం ఏర్పాటు చేశారు. వేదికపై ఆ వ్యక్తిని చూసిన వారంతా ముక్కు మీద వేలేసుకున్నారు. అతడి గత జీవితము తెలిసి ఆశ్చర్యపోయారు. పూర్వాశ్రమంలో అతడు ఒక హంతకుడు. ఎన్నో దోపిడీలు చేశాడు. జైలు పాలయ్యాడు. అతడికి జైలులో జ్ఞానోదయం కలిగింది. జైలు అధికారులు అతడిలోని మంచితనాన్ని గుర్తించారు. అంతర్గతంగా అతడిలో ఉన్న కరుణ, ప్రేమల్ని వెలికి తీశారు. అలా అతడొక మానవతావాదిగా, ప్రేమ స్వరూపుడుగా రూపొందాడు. ఒక వ్యక్తిలోని మంచిని మాత్రమే గుర్తించగలిగితే అతడు ఒక ఆదర్శ పురుషుడిగా మారతాడడానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏముంటుంది? మనసు నిర్మలంగా, పవిత్రంగా ఉంటే అంతా మంచివారిగానే కనిపిస్తారు. మనలోని అవలక్షణాలను తెలుసుకోవడంతో పాటు ఎదుటివారిలోని సుగుణాలను గుర్తించి వారిని గౌరవించాలి. సమస్త జీవుల్లో తనలో సమస్త జీవుల్ని వీక్షిస్తూ సర్వకాల సర్వావస్థల్లో సమదృష్టి కలిగి ఉండేవాడే ఆత్మయోగి అంటోంది గీత. అందరిలో తనలో అందరినీ చూసుకునే వ్యక్తిలో దేవుడు ఉంటాడు. అలా దేవుడున్నాడని నమ్మి అందరిలోనూ దేవుడిని చూడగలిగే జీవుడే దేవుడు. అందరిలోనూ తనను వీక్షించగల వాడే ఆత్మయోగి. అందరు ఆత్మస్వరూపులేనండి. మన పాలెంత అంతా పలాయనవాదులు కర్మ సిద్ధాంతాన్ని వక్రిస్తూ ఉంటారు. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టనప్పుడు మన కర్మలకు మనమెలా బాధ్యులమవుతామని వితండవాదం చేస్తూ ఉంటారు. యోగక్షేమం వహామ్యహం అన్న శ్రీకృష్ణుడి హామీని వాళ్ళు అలుసుగా, వెలుసుబాటుగా స్వీకరిస్తారు. నిత్యావసరాలకు సైతం భగవంతుడి మీద భారం మోపి నిర్వాపారంగా ఉన్నవాడు తప్పకుండా అన్నింటికి ఆయన మీద ఆధారపడవచ్చు. కర్మఫలాలకు నిర్బాధ్యుడిగా ఉండవచ్చు. అది మన అనుకూల్యాన్ని బట్టి ఉంటుంది. ధర్మం చాలా సూక్ష్మమైంది. మన అవసరాల కొద్దీ మన ఇష్టాలకు అనుకూలంగా మార్చుకో వీలైంది కాదు. భగవంతుడి న్యాయస్థానంలోని న్యాయ సూత్రాలు, ధర్మ సూక్ష్మాలు అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప ఆయన కూడా అధిగమించరానివి. ఆ నిర్ణయం కూడా ఆయనదే. మన అవగాహనకు రాకపోయినా, మనం అంగీకరించకపోయినా ఆయన చట్టం అమలయ్యే తీరుతుంది. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టని సూత్రం సత్యమే. అయినా మానవ జీవిత పథంలో పురుష ప్రయత్నం అనేది అనివార్యం. ఏ కర్మ ఆచరణకైనా సంకల్పం ముఖ్యం. ఒక కర్మను సంకల్పించి దానికి అవసరమైన జ్ఞానాన్ని సముపార్జించి దాన్ని క్రియారూపంలోకి తేవలసిన బాధ్యత కర్మదే. జ్ఞానశక్తి, క్రియాశక్తిగా దీన్ని మనం పురుష ప్రయత్నంలోకి అవగాహన చేసుకునే తీరాలి. ఫల వితరణ మాత్రం శివుడి చేతిలో ఉంటుంది. ఈ క్రమాన్ని అర్థం చేసుకోలేకే మనిషి కర్మ సిద్ధాంతానికి, శివుడి ఆజ్ఞకు పొంతన కుదరక గందరగోళంలో పడి పలాయనవాదాన్ని చిత్తగిస్తూ ఉంటాడు. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకొని విశ్వసించగలిగితే మనం కర్మను సుకర్మగా, కర్మయోగంగా ఆచరించగలుగుతాం. కర్మ సిద్ధాంతాన్ని శాస్త్రం ఇంత స్పష్టంగా చెప్పినా నమ్మినా నమ్మకపోయినా దుష్కర్మలను ఆచరిస్తూనే ఉంటారు. అదే మన కర్మఫలాలకు ఇతరులు వారసులు అవుతారని అనుకుంటే ఇక అప్పటి పరిస్థితి ఏమిటి? ఒక వ్యక్తి ఉపాహారం తీసుకునేందుకు ఫలాహారశాలకు వెళ్ళాడు. చెల్లించవలసిన మూల్యం గురించి భయపడుతూ తినేందుకు జంకుతున్నాడు. అక్కడి పదార్థాలను పంపిణీ చేసే ఉద్యోగి, మీరంతగా భయపడవలసింది లేదు, బిల్లు మీరు చెల్లించనక్కర్లేదు, భవిష్యత్తులో రాబోయే మీ మనవల నుంచి వసూలు చేస్తాం అన్నాడు. తాను తిన్నదానికి తానే చెల్లించవలసిన అవసరం లేదని తెలుసుకున్న ఆ వ్యక్తి పరమానందభరితుడై అవసరమైన దానికంటే అధికంగానే తిని తృప్తిగా లేచిపోతుండగా ఆ ఉద్యోగి ₹1000 కూడిన బిల్లు తెచ్చి ముందు పెట్టాడు. నిజానికి అతడు తిన్నది 100 లోపే. తెల్లబోయి ఇదేమిటని ప్రశ్నించాడు ఆ వ్యక్తి. మీరు తిన్నది మీ మనవలు చెల్లించబోతున్నప్పుడు మరి మీ తాతలు తిన్నది మీరు కట్టవలసిందే కదా అన్నాడు నింపాదిగా.
ఎవరి కర్మఫలాలను వాళ్ళే అనుభవించవలసి ఉంది అని తెలిసి కూడా ఇంత దుబారాగా దుష్కర్మలు చేసే లోకులు తమ కర్మఫలాలను ఇతరులు అనుభవిస్తారనే వెసులుబాటు ఉంటే ఇంకెంత విశృంఖలంగా ఉండేవారో కదా. కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి మన భవిష్యత్తును మనమే నిర్మించుకునే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే, మన బిల్లును మనమే కట్టవలసిన అనివార్యతను గుర్తుంచుకుంటే, అప్రమత్తలమై కర్మలను ఆచరించి అమృతపుత్రులమనే మన స్వనామానికి సార్థకత చేకూర్చగలం. మన కర్మాచరణ, దాని ఫలాల బాధ్యతలో మన పాలెంత అని ప్రశ్నించుకుంటే సమాధానం అంతా అనే. మనం చేసే పనులకు మనమే బాధ్యత వహించాలి. సోహం అండి.